చేశారు. ఎస్, మనం చూస్తున్నాం ఆర్టీ స్క్రీన్ పైన అక్కడికి ఆర్ నారాయణమూర్తి కూడా చేరుకున్నారు. ప్రముఖ సినీ నిర్మాతలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ అందరూ కూడా చేరుకుంటున్నారు. అక్కడికి అల్లు అర్జున్ని కలుస్తున్నారు. అల్లు అర్జున్కి ఎస్ ఇక్కడ ఆర్ నారాయణమూర్తి వచ్చారు. ఆర్ నారాయణమూర్తి మీడియాతో ఏదో మాట్లాడుతున్నారు. ఒకసారి విందాం. ఆడియో ఏమైనా వస్తుందా? పీసీఆర్ ఆడియో వస్తుందా? ఒకసారి ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతున్నారు. రైట్, ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతున్నారు. చాలా బేసిక్గానే ఎమోషనల్గా ఉంటారు. ఇటువంటి విషయాలపైన చాలా తీవ్రంగా ఆయన ఆవేశాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. మరి ఇక్కడ సినిమా ఫ్రెటర్నిటీకి సంబంధించిన ఒక వ్యక్తిని ఈ రకమైన కేసులు అరెస్ట్ చేయడం విషయం పైన ఆయన చాలా ఎమోషనల్గానే అక్కడ రియాక్ట్ అవుతున్నారు. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఒక కోలాహల వాతావరణం నెలకొంది. క్యూ కడుతున్నారు ఆయన ఇంటికి. వరుసగా ఒకరి వెంట ఒకరు సినీ ప్రముఖులందరూ చేరుకుంటూ ఉన్నారు. ఆయనకి సపోర్ట్గా నిలుస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం నాగ చైతన్య కూడా చేరుకున్నారు. నాగ చైతన్య కూడా అల్లు అర్జున్కి సపోర్ట్గా అక్కడ చేరుకున్నారు. అల్లు అర్జున్తో కలిసి ఆయన మాట్లాడుతున్నారన్న కేసు విషయం పైన. ఎస్, మన స్క్రీన్ పైన కనబడుతున్న దృశ్యాల్లో అల్లు అరవింద్ ఉన్నారు, అల్లు అర్జున్ ఉన్నారు, ఇంకా చాలామంది సినీ ప్రముఖులు. ఎస్, వెనకాల మనకి సురేష్ బాబు కనిపిస్తున్నాడు. సురేష్ బాబు కనిపిస్తున్నాడు వెనకాల. మనకు అక్కడ ఒక కోలాహల వాతావరణమే నెలకొంది. అందరు ఎస్ ఒక్కొక్కరిగా అల్లు అర్జున్ కలిసేందుకు వస్తూ ఉన్నారు. చాలామంది సినీ ప్రముఖులు, ఆయన బంధువులందరూ కూడా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అల్లు అర్జున్ని కలిసి ఆయనకి ధైర్యం నింపుతున్నారు, ఆయనకి ధైర్యం చెప్తున్నారు, ఆయనకి సపోర్ట్ని వ్యక్తపరుస్తున్నారు వారంతా కూడా. సో ప్రజెంట్ అల్లు అర్జున్ నిజంగా ఒక క్షణమే, కొన్ని క్షణాల్లో అయితే ఆ బెయిల్కి సంబంధించి ఏదైనా అటు ఇటు అయినా కూడా ఆయన ఈరోజు చెంచల్ కూడా జైల్లోనే ఉండేవాడు, మరోలా ఉండేది పరిస్థితి. కానీ ప్రెజెంట్ ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి అంతా కోలాహలం, ఆనందం కనబడుతుంది. లేదంటే ఇదంతా కూడా ఒక ఆందోళన, ఒక ఆవేదన అయితే కనబరిచే వాళ్ళు. కొన్ని క్షణాల్లోనే న్యాయ వ్యవస్థ ఆయన, నేను చెప్పాను మొదట్లో, నిన్న ఇదే సమయంలో అక్కడ అల్లు అర్జున్ సంబంధించి అరెస్ట్ పర్వం స్టార్ట్ అయిపోయింది. ఈ సమయానికల్లా అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు పోలీసులు. ఈ సమయానికి అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని అప్పటికే ఒక హై టెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయింది. అరెస్ట్ చేయబోతున్నారు, రిమాండ్ తరలించబోతున్న ఒక చర్చ అయితే ప్రారంభమైంది. కొన్ని నిమిషాల్లోనే అనుకున్నంతా కూడా జరిగిపోయింది. రిమాండ్కి తరలించడం ప్రారంభమైపోయింది. అంతలోనే బెయిల్ వచ్చేసింది ఆయనకి. సాయంత్రానికల్లా ఒక జడ్జి జువాడ శ్రీదేవి చాలా మంచి క్వశ్చన్స్ వేశారు. అల్లు అర్జున్కి సంబంధించి ఆయనకు ప్రమేయం లేదంటూ కూడా ఆవిడ పలుమార్లు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. 105, 118 సెక్షన్లు ఏ రకంగా వర్తిస్తాయో కూడా చెప్పాలంటూ కూడా ఆవిడ క్వశ్చన్ చేశారు అటు గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ని. ప్రజెంట్ అల్లు అర్జున్ టాపిక్ మొత్తం కూడా రాజకీయంగా టర్న్ తీసుకుంది. రేవంత్ రెడ్డి కావాలని ఈ రకంగా కుట్రపూరితంగా, కక్షపూరితంగా చేస్తున్నారనే ఒక టాక్ అయితే బీఆర్ఎస్, బీజేపీ నుంచి వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అల్లు అర్జున్ వచ్చిన వారందరూ కూడా కొంత వారితో మాట్లాడడం, కేసు సంబంధించి డిస్కషన్ చేయడం, అందరితో మాట్లాడుతూ ఉన్నారు. చాలామందిని ఇంకా ఆయన కలుస్తూనే ఉన్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా అల్లు అరవింద్, సురేష్ బాబు మధ్య ఒక డిస్కషన్ అయితే ప్రారంభమైంది. సో నెక్స్ట్ కేసు సంబంధించి లీగాలిటీస్ ఎలా ఉంటాయి ఏంటనే విషయంపైన అందరూ కూడా చర్చిస్తూ ఉన్నారు. ఎలా ఎదుర్కోవాలనే విషయంపైన మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడండి, నాగ చైతన్య, అల్లు అర్జున్, రాణా దగ్గుబాటి ముగ్గురు కూడా ఒకే ఫ్రేమ్లో. నిజంగా ఇక ఒక సమస్య వస్తే సినిమా రంగం కూడా ఎలా ఐక్యంగా ఉంటుంది, ఎలా ఒక్కటిగా పోరాడుతుంది అనే దానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. అంతా కలిసికట్టుగా ఎదుర్కొందామనే ఒక నినాదాన్ని, ఒక సంకేతాన్ని బలంగా పంపిస్తూ ఉన్నారు. రాజకీయంగా టర్న్ తీసుకునే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క విషయం పైన, అరెస్ట్ పైన ఇంత పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే ప్రారంభమైంది కాబట్టి డిఫెన్స్లో పడిపోయిందని చెప్పొచ్చు. ఎక్కడ కూడా వారు చాలా ఆగ్రహంతో ఇది చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుందని చెప్పినప్పటికీ ఒక స్టార్డమ్ ఇండియన్ అవార్డు విజేత, ఇండియన్ నేషనల్ అవార్డు విజేతగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం పైన పలు రకాలుగా చర్చలు, పలు రకాలుగా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే కొంత ఈ విషయం పైన ఎరకట్లో పడిందని చెప్పొచ్చు. మరి చూద్దాం ఏ రకంగా దీన్ని డిఫెండ్ చేసుకుంటారు, ఏ రకంగా తిప్పికొడతారనేది. ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రియాక్ట్ అయ్యారు, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ రియాక్ట్ అయ్యారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇక్కడ ఆయన రావడం జరిగింది, అక్కడ మహిళ మరణించారు, మహిళకి సానుభూతి వ్యక్తం చేశారు, ఓకే. కానీ ఆ మహిళకు ఉన్నటువంటి లాస్ ఎవరు తీరుస్తారు? ఆ ఒక ఎవరు రికవర్ చేయలేరు. కాబట్టి చట్టంలో ఉన్నటువంటి ఆ విషయాల్ని పరిగణలో తీసుకొని చట్టం ఏ రకంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తుందో ఆ రకంగానే ముందుకు వెళ్ళాం. కానీ ఇక్కడ మాకు కక్షపూరితమైన మాట కానివ్వండి, కుట్రపూరితమైన మాట కానివ్వండి మాకు ఆపాదించి అనవసరమైనటువంటి రాజకీయాలకి తెరలేపకూడదు, నీచమైన రాజకీయాలు తెరలేపకూడదు అంటూ బీఆర్ఎస్, బీజేపీలని
ఏకిపారేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా. సో ప్రజెంట్ ఇంకా కూడా రాజకీయంగా మనకు రియాక్షన్స్ అందుతూనే ఉన్నాయి. అల్లు అర్జున్ నివాసం దగ్గర నుంచి మనం చూస్తున్నాం దృశ్యాల్లో చాలా మంది సినీ ప్రముఖులు అక్కడ చేరుకొని అల్లు అర్జున్ సపోర్ట్గా నిలుస్తున్నారు. ఒక డిస్కషన్స్ జరుగుతున్నాయి, ఎవరికి వాళ్ళు ఈ విషయంపై డిస్కస్ చేయడంతో పాటుగా ఒక సిచ్యువేషన్. బేసిక్గా వీళ్ళంతా కూడా జనరల్గా కలవరు, అంత బిజీ షెడ్యూల్, ఎవరికి వారు షూటింగ్స్లో కానివ్వండి, ఎవరికి వారు వ్యక్తిగత పనుల్లో ఉంటూ ఉంటారు. ఇటువంటి సిచ్యువేషన్లో కలిసినప్పుడు అటు కేసు సంబంధించిన అంశాలే కాకుండా పర్సనల్ విషయాలు కూడా, వ్యక్తిగతమైనటువంటి